ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి. గోల్డ్, డైమండ్స్ అండ్ సిల్వర్. నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల H-1B వీసా ఫీజును $1,00,000 పెంచాలని తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగానే కాకుండా అమెరికా లోపల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన 7 చట్టసభ సభ్యులు ట్రంప్కు వాణిజ్య మంత్రి లుట్నిక్కు సంయుక్తంగా లేఖ రాశారు. చట్టసభ సభ్యులు తమ లేఖలో ఈ ఫీజు పెంపును తప్పు నిర్ణయంగా అభివర్ణించారు. $1,00,000 ఫీజుతో వీసా దుర్వినియోగం తగ్గకపోగా అమెరికాలోని స్టార్టప్ సంస్థలు, ఆవిష్కరణలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే భారత్తో సహా అనేక దేశాల నుంచి వచ్చే అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులను అమెరికాలో కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చిన్న సంస్థలకు పెనుభారం. పెద్ద కంపెనీలు ఈ భారీ ఫీజును చెల్లించగలిగిన చిన్న సంస్థలు మాత్రం H-1B వీసా అభ్యర్థులను నియమించుకోవడానికి వెనుకాడతాయని లేఖలో స్పష్టం చేశారు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలపైనే కాకుండా మొత్తం అమెరికా ఆవిష్కరణ వ్యవస్థపైనే ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. H-1B వీసా ఖర్చు పెరగడం వల్ల అమెరికాలోని టెక్ ప్రాజెక్టులు విదేశాలకు తరలిపోయే ప్రమాదం ఉందని చట్టసభ సభ్యులు హెచ్చరించారు. చారిత్రకంగా వలసదారులే అమెరికా ఆర్థిక బలానికి మూలస్తంభమని గుర్తు చేస్తూ వారిని నిరుత్సాహపరచడం అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. అదే సమయంలో విదేశీయులను తక్కువ జీతాలకు నియమించుకునే అవుట్సోర్సింగ్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచవ్యాప్త విమర్శల నేపథ్యంలో ఫీజు పెంపుపై వైట్ హౌస్ స్పష్టతనిచ్చింది. $1,00,000 రుసుము వార్షిక ఫీజు కాదని, ఇది కేవలం దరఖాస్తు సమయంలో ఒకేసారి చెల్లించాల్సిన వన్ టైం ఫీజు మాత్రమేనని తెలిపింది. ఈ కొత్త ఫీజు విదేశాల నుంచి నేరుగా H-1B వీసాకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ అంశంపై న్యాయ పోరాటం కూడా మొదలైంది. H-1B వీసా అనేది అమెరికాలోని టెక్, ఇంజనీరింగ్ రంగాలకు జీవనాడి లాంటిది. దీని ద్వారా వేలాది మంది భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్నారు. ఈ భారీ ఫీజు నిర్ణయం కేవలం అమెరికన్ కంపెనీలకే కాక భారత టెక్ నిపుణుల భవిష్యత్తుపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తంగా ట్రంప్ సర్కారు నిర్ణయం అమెరికా అంతర్గత రాజకీయాల్లో, ఆర్థిక రంగంలో ఆందోళన వాతావరణాన్ని సృష్టించింది. H-1B వీసా ఫీజును ఉపసంహరించుకోవాలనే డిమాండ్ మరింత బలంగా మారుతోంది.